వైఎస్ఆర్ జిల్లా పులివెందుల చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హెలిప్యాడ్ నుంచి నేరుగా తన క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. 3 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజలు కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నారు. రేపు బ్రాహ్మణపల్లిలో అరటి తోటల్ని పరిశీలించనున్నారు వైఎస్ జగన్. అనంతరం రైతులతో మాట్లాడతారు. ధర లేక అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టన్ను అరటి 25,000 నుంచి 2,000 రూపాయలకు పడిపోయింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానికులు ఎలాంటి సమస్యలు వైఎస్ జగన్ కు చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితము పులివెందుల తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి తన సమస్యలు చెప్పుకోవడానికి ఆయన కలవటానికి వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆయన లోపల ఒకరొకరుగా ప్రజల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళి ఒకరొకరు కలుస్తున్న పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మాత్రం అరటి రైతులకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి సమస్య గత కొన్నాళ్ళుగా ఉంది. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో టన్ను ఏదైతే అరటి ధర 30,000 వరకు కూడా పలికినటువంటి పరిస్థితి ఉంది. ఆ 30,000 నుంచి ఈ రోజు 2,000, 3,000కు కూడా అడిగే పరిస్థితి లేకపోవడంతో రైతులు పంటను అట్లానే వదిలేస్తున్న పరిస్థితి ఉంది. మేకలకి మేపుతున్నటువంటి పరిస్థితి, ట్రాక్టర్లతో దున్నుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కీలకంగా అసలు ప్రభుత్వం వైపు నుంచి, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేకపోవడం, గతంలో మార్చి నెలలో ఈదురుగాళ్ళు వచ్చి పంటలు పడిపోతే ఇంతవరకు పైసా రైతుకు ఇవ్వనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అనేకమైనటువంటి ముఖ్యంగా అరటి రైతులతో పాటు ఇతర పంటలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈరోజు రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురాబోతున్నారు. ఒకళ్ళొక్కరుగా ఆయన జగన్మోహన్ రెడ్డి కలిసి ఏదైతే వివరించబోతున్నారు రేపు ఆయన, ఎందుకంటే అరటి రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి సమస్య ఉంది కాబట్టి అసలు అరటి రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆయన రేపు ఫీల్డ్లోకి వెళ్ళి బ్రాహ్మణపల్లిలో అరటి తోటని కానీ అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ మాట్లాడి అరటి రైతుల సమస్యలు ఏంటి అనేది కూడా ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజేయటం, అదేవిధంగా ఈ సమస్యకు పరిష్కారాలు, ఎందుకంటే గతంలో ఏదైతే ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ని అరటికి అనౌన్స్ చేసిన పరిస్థితి. అరటిని ఇతర దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేశారు. పులివెందుల నుంచి మంచి క్వాలిటీ అరటి ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద 25 కోట్ల రూపాయలతో ప్రాసెసింగ్ ప్లాంటు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఆ కోల్డ్ స్టోరేజ్ని కూడా ఇంతవరకు తాళం తెరవనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా అరటి రైతులకి కనీసం మినిమం ప్రైస్ కూడా రావటం లేదు అనేటువంటి సమస్యను కూడా ఇంతవరకు అడ్రస్ చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ని సమస్యలు, ముఖ్యంగా ఇంకా పింఛన్లు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇతర అనేకమైనటువంటి సమస్యలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజా దర్బార్లో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వివరిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, ప్రధానంగా అరటి రైతుల సమస్యలు చూస్తున్నాం. ధర 25,000 నుంచి ఏకంగా 2,000కు పడిపోయిందంటే ఎంత తీవ్రంగా ఉంది పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరటి చాలా ఎక్కువగా సాగు చేస్తారు. బిందు మంచి సారవంతమైన నేల, కష్టపడి శ్రమించేటటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. మంచి పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడి ఇక్కడ వస్తుంది. పులివెందుల అరటి అంటే దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి డిమాండ్ ఉన్నటువంటి పంట ఎందుకు ఇంత దారుణంగా 2,000కి 3,000కి పడిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు, ఎందుకంటే దళారులు ధరను తగ్గించడం కానీ, ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉండటంతోనే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు కూడా దాదాపుగా ధర పలికినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు. ఏదైతే ధర తగ్గినప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏదైనా చిన్న నష్టం జరిగిన ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా ఇచ్చారు. పంటల బీమా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతా కూడా రైతుకి అడుగడుగునా కూడా ఇటు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ఇతర అనేక అంశాల ద్వారా అడుగడుగునా కూడా అరటి రైతులకు, ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇటు లింగాల మండలం కానీ ఈ నియోజకవర్గంలోనే దాదాపు 20,000 ఎకరాల వరకు కూడా అరటి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళందరినీ కూడా అడుగడుగున ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి దాంట్లో కూడా మోసం చేస్తూ కొంత అమౌంట్ వేస్తున్నప్పటికీ ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ, వరదలు వర్షాలు వచ్చినప్పుడు ఇవ్వాల్సినటువంటి పరిహారం కానీ, లేకపోతే ఇట్లా ఈ అరటి పంటలు ఈదురుగాళ్ళు పడిపోయినప్పుడు ఇవ్వాల్సిన పరిహారం కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం
ప్రభుత్వం ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. కీలకంగా అరటి పంటలు పడిపోయినప్పుడు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా స్థానిక నాయకులందరూ పరిశీలించి మేము చంద్రబాబుతో మాట్లాడి మీకు డబ్బు ఇప్పిస్తామని చెప్పినప్పటికీ కూడా మార్చిలో జరిగింది. ఇంతవరకు కూడా ఒక పైసా రైతుకు పరిహారం అందనటువంటి పరిస్థితి. ఇట్లాంటి దయనీయమైన పరిస్థితుల్లో పులివెందుల అరటి రైతులు కానీ ఇతర పంటల రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులందరూ కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లిలో అరటి రైతులు పంటలను పరిశీలించడానికి వెళ్తున్నప్పుడు భారీగా ఆయనకు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.